సో అలా దాదాపుగా 4 గంటల జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మేమైతే మన డెస్టినేషన్కి చేరుకున్నాము. సో ఢిల్లీలో మన రూమ్ నుంచి ఇక్కడి వరకు ఎలా చేరుకున్నాం అనేది ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. బాపు బేటా బాప్ కా బేటా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా సస్పెన్స్ పెట్టాను కాబట్టి మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ దగ్గర ఉన్నాము. సో అక్కడ బుకింగ్ కౌంటర్లో టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. తాజ్ మహల్ ఎక్కడ, ఇంకా ఎంత దూరం, ఎప్పుడు కనిపిస్తుంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలైతే. అలా మంచిగా ఎంట్రీ టికెట్స్ కొనేసుకొని ఇంకా సెక్యూరిటీ చెక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ గా తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇంకా టికెట్లు తీసుకున్న తర్వాత అందరం కలిసి వెస్ట్ గేట్ ఎంట్రీ వైపు నడిచాము. ఇంకా అక్కడ చుట్టూ చూసినట్లయితే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు కనిపిస్తున్నారు కదా. కొంతమంది ఫ్యామిలీలతో వచ్చారు, కొంతమంది ఓన్లీ ఫ్రెండ్స్ వచ్చారు, మరికొందరు విదేశీయులు ఉన్నారు. ప్రతి ఒక్కరి మొహంలోనూ ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ కి నేను ఒక 10-11 ఇయర్స్ బిఫోర్ రావాల్సింది. అప్పుడు మా హస్బెండ్ తీసుకువెళ్ళమని అడిగాను, కానీ తన దగ్గర ప్రాపర్ జాబ్ ఇంకా ఇన్కమ్ లేక తీసుకురాలేకపోయారు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ని ఇప్పుడు నా పిల్లలతో మళ్ళీ మా హస్బెండ్తో విజిట్ చేస్తుంటే చాలా చాలా సరదాగా అనిపించింది. బికాస్ తాజ్ మహల్ అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాలనుకునే ప్రదేశంలో ఇది కూడా ఒకటి. ఇలా లోపలికి రావంగానే బయట ఉన్న రోడ్ల హడావిడి అంతా తగ్గిపోయినట్లు అనిపించింది. చుట్టూ పచ్చదనం, ఇంకా పాతకాలపు నిర్మాణాలు, ఎర్రటి రాతితో నిర్మించిన గోడలు కనిపించడం మొదలయ్యాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ రెడ్ గేట్స్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్తున్న కొద్దీ దాని మీద ఉన్న డిజైన్స్, ఆర్చ్లు ఇవన్నీ కూడా చాలా 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 క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద గేట్ అంటే మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది కదా, దాని ముందు నిలబడి మనుషులు చాలా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. కేవలం మేం మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ గేట్ దగ్గర ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా తాజ్ మహల్కి కొంత దూరంలోనే ఉన్నా సరే మా గ్యాలరీలో అయితే ఫోటోలతో వీడియోలతో నిండిపోవడం మొదలు పెట్టేశాయి. నిజానికి చెప్పాలంటే మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మొదట్లో నడుస్తూ నడుస్తూ కొంచెం అలసిపోతాం కదా, కానీ ఇలాంటి అందమైన ప్రదేశాలు కనిపించగానే మాత్రం అలసట ఎక్కడికి పోతుందో తెలియదు అసలు. ఇప్పుడు మేము తాజ్ మహల్కి వెళ్ళే ఆ పెద్ద ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఆ గేట్ లోపల నుంచి మొదటిసారి తాజ్ మహల్ కనిపించే ఆ క్షణం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను, కానీ ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలోని. అంత స్పెషల్ మూమెంట్ని ఇప్పుడు ఇలా సింపుల్ గా చూపించడం నాకైతే ఇష్టం లేదు. కాస్తంత సస్పెన్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఈ గేట్ లోపల నుంచి తాజ్ మహల్ మొదటిసారి ఎలా కనిపించింది, దాన్ని చూసినప్పుడు మా రియాక్షన్ ఏంటి, పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు, అవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. There's no way I'm turning back now. My destination is unknown, so I'll keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they build can stop me now. Let's keep chasing the sun, do what can't be done. Let's go beyond